ప్రెజెంట్ సామ్సంగ్ 1.5 టన్ 2025 మోడల్ వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా లేటెస్ట్ 2026 బెటర్ ఆప్షన్ అవుతుందా? అండ్ 2025 మోడల్కి 2026 మోడల్కి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది అండ్ పవర్ కన్జంప్షన్ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది? సో అంతకుముందు నేను 2025 మోడల్ ముందు వరకు నేను ఎవరికి రికమెండ్ చేయలేదు. సో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిని కూడా సామ్సంగ్ ఏసీస్ అస్సలే కొననివ్వలేదు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఆఫీస్ యూజ్ కోసం పర్చేజ్ చేసిన సామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీకి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, రిమోట్ కంట్రోల్, AAA బ్యాటరీస్, 3 మీటర్ కాపర్ పైపింగ్, యూజర్ మాన్యువల్ వచ్చింది అండ్ ఒక కేబుల్ కూడా వచ్చింది ఇండోర్ అవుట్డోర్ యూనిట్ని కనెక్ట్ చేయడానికి. కాకపోతే ఇంకొక కేబుల్ అవసరం పడింది, అది మాత్రం బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు. సో టెక్నీషియన్ దగ్గర నేను అడిషనల్గా పర్చేజ్ చేయాల్సి అయితే వచ్చింది 3 మీటర్. సో బాక్స్లో ఇస్తే అయిపోతుండే, చాలా బ్రాండ్స్ అయితే ఇస్తుంటాయి. అండ్ ఇంకా ఇన్స్టలేషన్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇన్స్టలేషన్ అయితే ఫ్రీ ఇన్స్టలేషన్ కాదు. నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను, 1400 అయితే ఛార్జ్ చేశారు, 1480 రూపీస్ ఏమో ప్రిసైస్లీ. అండ్ అంతేకాకుండా సో స్టాండ్ లేదు కాబట్టి స్టాండ్కి ఒక 1000 అయితే ఛార్జ్ చేశారు. అండ్ 3 మీటర్ కేబుల్ ఉంది కదా, దానికి కూడా ఛార్జ్ చేశారు. అరౌండ్ 2800 ఏమో అయితే అయింది నాకు ఇన్స్టలేషన్కి మొత్తంగా. బట్ వేరే బ్రాండ్స్ అయితే నేను అబ్జర్వ్ చేసింది, కొన్ని బ్రాండ్స్ ఫ్రీ ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్లో 800 అలా అయితే ఉంది. సామ్సంగ్ అయితే ఇన్స్టలేషన్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించాయి. అండ్ ఇన్స్టలేషన్ అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన టెక్నీషియన్స్ చాలా మంచి నాలెడ్జ్ ఉంది, ప్రతి ఫీచర్ని చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఈ ఏసీ వైఫై అండ్ యాప్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి యాప్కి సంబంధించిన ఫీచర్స్ని కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇన్స్టలేషన్ అయితే 100% నాకు సాటిస్ఫైయింగ్గా ఉంది. బట్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఇంకొంచెం తగ్గాల్సింది అండ్ ఆ కేబుల్ ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ ఈ 2025 మోడల్ రివ్యూలోకి వెళ్ళే ముందు 2026లో సామ్సంగ్ 2 రకాల ఏసీస్ని లాంచ్ చేసింది. ఒకటి రెగ్యులర్ ఏసీ, ఇంకోటి హై ఎండ్ మోడల్ అయిన విండ్ ఫ్రీ ఏసీ. దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ ఏసీతో కంపేర్ చేస్తే. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, విండ్ ఫ్రీ మోడల్లో ఫ్రంట్ పార్ట్లో ఏవైతే ఎయిర్ అవుట్లెట్కి పైన స్పేస్ ఉంటుందో దాంట్లో మనకి 23,000 పైన మైక్రో హోల్స్ ఉంటాయి. వీటి వల్ల యూజ్ ఏంటంటే, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎప్పుడైతే ఏసీ హై స్పీడ్లో రన్ అవుతుందో అప్పుడు ఎయిర్ డైరెక్ట్గా ఫేస్ మీదకి బ్లో అవుతుంది, అప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా జరగకుండా ఈ విండ్ ఫ్రీ టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ యాప్ ఆర్ రిమోట్లో విండ్ ఫ్రీ బటన్ని క్లిక్ చేయగానే ఎయిర్ అవుట్లెట్ ఆఫ్ అయి పైన ఉన్న మైక్రో హోల్స్ నుండి ఎయిర్ బయటకు వస్తుంది. ఈ ఎయిర్ త్రో స్ట్రైట్గా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఫేస్ మీదకి రాకుండా కూలింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ డిఫరెన్స్ కాకుండా నార్మల్ ఏసీకి ఈ విండ్ ఫ్రీ మోడల్కి ఉన్న మరొక డిఫరెన్స్ నేను చెప్పినట్టు ప్రైసింగ్ ఒక 5000 నుంచి 8000 వరకు అయితే ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ 2026లో విండ్ ఫ్రీ ఒకటే లాంచ్ చేశారు 1.5 టన్లో, నార్మల్ ఏసీ అయితే ఇంకా లాంచ్ కాలేదు. అండ్ ఈ విండ్ ఫ్రీ 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్స్లో అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే రాలేదు. నేను షూట్ చేసే టైంకి, మేబీ ఈ వీడియో మీరు చూసే టైంకి వస్తే రావచ్చు. సో బట్ క్రోమా అలాంటి స్టోర్స్లో, ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రం ఈ 2026 విండ్ ఫ్రీ 5 స్టార్ మోడల్ అయితే అందుబాటులో ఉంది 1.5 టన్లో సామ్సంగ్ నుంచి. అండ్ ఇంకా మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న 2025 మోడల్ విండ్ ఫ్రీ అయినా కానీ రెగ్యులర్ ఏసీ కానీ రెండిట్లో కూడా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పర్ యానం 751 kWh అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అదే 2026లో లాంచ్ అయిన విండ్ ఫ్రీ మోడల్లో చూసుకుంటే పవర్ కన్జంప్షన్ మనకి 636 యూనిట్స్ అయితే ఉంది. సేమ్ వీళ్ళు రెగ్యులర్ ఏసీ తీసుకొచ్చిన 2026లో సో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2025లో కూడా విండ్ ఫ్రీకి రెగ్యులర్కి పవర్ కన్జంప్షన్ డిఫరెన్స్ లేదు కాబట్టి 2026లో కూడా రెగ్యులర్ విండ్ ఫ్రీ మోడల్స్కి పవర్ కన్జంప్షన్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇంకా మనం 26 మోడల్కి 25 మోడల్కి పవర్ కన్జంప్షన్ డిఫరెన్స్ పరంగా చూస్తే, సో 26 మోడల్ మనకి యాన్యువల్లీ 5500 నుంచి 6000 కన్జ్యూమ్ చేస్తే 2025 మోడల్ మనకి యాన్యువల్లీ 7000 నుంచి 8000 రూపీస్ వరకు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే ఉంటుంది. సో పవర్ కన్జంప్షన్ పరంగా ఆబ్వియస్లీ 2026 మోడల్ తక్కువ ఉంది, అంటే యాన్యువల్లీ ఒక 2000కి కాస్త అటు ఇటుగా సేవ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇనీషియల్ కాస్ట్ పెరుగుతుంది. ఏదైతే 2025 మోడల్ ఉందో ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది నియర్లీ 37 ఆ ప్రైస్కి వస్తుంది. అదే 2026 మోడల్ మనకి నియర్లీ 50,000 వరకు అయితే ఉంటుంది. ఇన్ కేస్ రెగ్యులర్ ఏసీ 45,000లో వాళ్ళు ఇంకా తీసుకురాలేదు, తీసుకొచ్చినా కానీ సో ఇనీషియల్గా 40,000కి లాంచ్ అయినా పీక్ సమ్మర్కి వచ్చేసరికి అది కూడా 50 వరకు అయితే వెళ్తుంది. అంటే ఇనీషియల్ ప్రైస్ అనేది మనకి 12,000 to 13,000 అయితే తగ్గుతుంది ఇన్ కేస్ 2025 మోడల్ 1.5 టన్ 5 స్టార్ పర్చేజ్ చేస్తే.
అయితే. సో నేను అదే చూసాను, నాకు ఇనీషియల్ కాస్ట్ తగ్గాలి అనుకున్నాను కాబట్టి 2025 మోడల్ని అయితే కన్సిడర్ చేశాను. లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా, ఇంకో 12-13 ఎక్కువైనా పర్లేదు అనుకుంటే, సో ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలనుకుంటే మీరు 2026 మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇదొక్కటే మెయిన్ డిఫరెన్స్ 2025 మోడల్కి 2026 మోడల్కి. మెయిన్గా మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పరంగానే డిఫరెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అంతా మనకి పెద్ద మేజర్ చేంజెస్ అయితే లేవు. సో ఇంకా ఆలస్యం చేయకుండా సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి ఇండోర్ యూనిట్ ఫ్రంట్ మనకి ఎయిర్ అవుట్లెట్ అండ్ డిస్ప్లే అయితే ఉంటుంది, సామ్సంగ్ బ్రాండింగ్ అండ్ స్మార్ట్ థింగ్స్ యాప్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. అండ్ ఇదంతా మనకి మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ టాప్లో మనకి ఈజీ రిమూవబుల్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మనకి బిఈ లేబులింగ్ అండ్ లెఫ్ట్ అయితే మనకి ఏం ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ వాల్ మౌంటింగ్ హుక్స్ అండ్ కనెక్షన్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా అవుట్డోర్ యూనిట్ చూసినట్లయితే ఫ్రంట్ మనకి ఎయిర్ అవుట్లెట్ ఫ్యాన్ అండ్ రైట్ సైడ్ కనెక్టర్ పోర్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఎయిర్ వెంట్ అండ్ కాపర్ కాయిల్స్ అయితే ఉంటాయి. అండ్ బాటంలో స్క్రూ ఫిట్టింగ్ హోల్స్ అయితే ఉంటాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ కూడా మీకు చీప్ మెటీరియల్ని అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. చూడ్డానికి అండ్ టచ్ చేసినప్పుడు కూడా ఫీలింగ్ ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇంకా డస్ట్ ఫిల్టర్స్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. టాప్లో ప్లేస్ చేయడం వల్ల మనకి ఈజీగా తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేయచ్చు. అండ్ మర్చిపోకుండా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే ఎయిర్ ఫిల్టర్ని తీసి క్లీన్ చేస్తూ ఉండండి. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే టాప్ నాచ్ ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నాం. రిమోట్ కంట్రోల్ అయితే చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ బటన్స్ చూసినట్లయితే సో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ మోడ్ బటన్లో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. కూల్ మోడ్ ఇది రూమ్ని చాలా ఫాస్ట్గా కూల్ చేస్తుంది. అండ్ డ్రై మోడ్ రైనీ సీజన్లో మనకు బాగా హెల్ప్ అవుతుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు. అండ్ ఫ్యాన్ మోడ్ ఇది ఎలాంటి కూలింగ్ ఉండదు, జస్ట్ నార్మల్ ఫ్యాన్ లాగా అయితే సో బ్లోవర్ పనిచేస్తుంది, మనకి నార్మల్ ఫ్యాన్ లా వర్క్ అవుతుంది. అండ్ ఆటో మోడ్ సో నేమ్లో ఉన్నట్టుగానే సో ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ దానికి అనుగుణంగా సో ఈ మోడ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి స్వింగ్ కంట్రోల్. సో మీరు కావాలంటే హారిజాంటల్గా అండ్ వర్టికల్గా కూడా స్వింగ్ ఏదో ఒక పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. సో రిపీటెడ్ ప్రెస్ ద్వారా, లేదంటే ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు పొజిషన్ అయితే మూవ్ అవుతుంటాయి. 4-way స్వింగ్తో అయితే వస్తుంది ఈ ఏసీ. అండ్ ఈ ఫాస్ట్ బటన్ క్లిక్ చేస్తే జనరల్గా 3 minutesకి స్టార్ట్ కావాల్సిన కంప్రెసర్ ఏసీ ఆన్ చేసిన తర్వాత 1 minute స్టార్ట్ అవుతుంది. దానివల్ల రూమ్ చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఫాస్ట్ బటన్ని సో అత్యవసరం అనుకుంటేనే వాడండి, వీలైనంత వరకే వాడకుండా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కంప్రెసర్పై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో తప్పదు అనుకుంటే మాత్రం ఈ ఫాస్ట్ బటన్ అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ 5 బటన్ ఇది కన్వర్టబుల్ బటన్. మీరు కావాలనుకుంటే మీ ఏసీ కెపాసిటీని సో 80%, 60% మీకు నచ్చిన రేంజ్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే 40% పెట్టుకుంటే సో ఒకరికి సరిపోతుంది, లేదు 60% పెట్టుకుంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు సరిపోతుంది. 80% మీరు ఎక్కువ మంది, ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు. అండ్ 120% ఈ టర్బో కూలింగ్ మోడ్ మరి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడే యూజ్ చేయండి. 6000 watt కెపాసిటీతో అయితే మనకి కూలింగ్ వస్తుంది. సో ప్రతిసారి అయితే వాడకండి, ఎమర్జెన్సీ అయితేనే వాడండి, లేదంటే లోడ్ ఎక్కువ పడుతుంది. నాకు తెలిసి ఎక్కువ మందికి ఈ మోడ్ అవసరం పడదు 120%, బట్ ఇంకా తప్పకపోతేనే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాన్ బటన్ క్లిక్ చేసి ఫ్యాన్ యొక్క స్పీడ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైలెంట్, లో, మీడియం, హై, ఆటో సో మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. అండ్ టైమర్ బటన్ ఎంత టైం తర్వాత మీకు ఏసీ ఆఫ్ కావాలో మీరు కావాలనుకుంటే ఈ బటన్ని యూజ్ చేసి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్ బటన్ని క్లిక్ చేయగానే సో ఇది బ్యాడ్ ఆర్డర్ని, మాయిశ్చర్ని ఇండోర్ యూనిట్ నుంచి అయితే రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకా సెట్ బటన్ని 3 seconds ప్రెస్ చేస్తే సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ మధ్య అయితే టెంపరేచర్ యూనిట్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ డెప్త్ రిమోట్ కంట్రోల్స్ అండ్ మోడ్స్ గురించి. రిమోట్లో అయితే ప్రతిదీ ప్రొవైడ్ చేశారు, బట్ బ్యాక్ లైట్ అయితే ఇవ్వలేదు. నైట్ టైమ్స్ అయితే సో బ్యాక్ లైట్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ బ్యాక్ లైట్ చిన్న ఒక ఎల్ఈడి లైట్ పడేస్తే అయిపోయేది. సో పెద్ద కాస్ట్ కూడా అవ్వదు. ఎందుకు ఇగ్నోర్ చేశారు మరి శాంసంగ్ వాళ్ళు ఇది. అండ్ నెక్స్ట్ యాప్ సపోర్ట్. సో ఇది వైఫై ఎనేబుల్డ్ స్మార్ట్ ఏసీ, గూగుల్ అసిస్టెంట్ అండ్ అమెజాన్ అలెక్సా సపోర్ట్ ఉంది. అండ్ వాయిస్ కమాండ్స్తో ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ ఏసీ శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్తో వస్తుంది. సో ఏసీ కింద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే సో పెయిర్ అయిపోతుంది. దీంట్లో చాలా ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. లైక్ స్మార్ట్ డయాగ్నోసిస్ అయితే ఉంటుంది. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే
డిటెక్ట్ చేసి చూపిస్తుంది, ఇంకా సర్వీస్ ఇండికేషన్స్ని కూడా ఇస్తుంది. అండ్ వెల్కమ్ కూలింగ్ ఉంది. మీరు ఏసీ ఉన్న రేడియస్లోకి వస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఏసీని అయితే ఆన్ చేస్తుంది. అండ్ మీరు రూమ్లోకి రాగానే రూమ్ కొంచెం చిల్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో ఎలక్ట్రిసిటీ ట్రాకింగ్ కూడా ఉంటుంది, పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. సో దీన్ని వాళ్ళు ఏఐ ఎనర్జీ మోడ్ అని అయితే పిలుస్తున్నారు. ఈ మోడ్ అప్ టు 30% ఎలక్ట్రిసిటీని అయితే సేవ్ చేస్తుంది. అండ్ మనం కావాలనుకుంటే కూలింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఆటో క్లీనింగ్, ఇలా టన్స్ ఆఫ్ ఆప్షన్స్ మనకి యాప్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా రిమోట్లో ఉన్న కంట్రోల్స్ అన్ని కూడా మనకి యాప్లో కూడా ఉంటాయి. యాప్ నుంచి కూడా ఏసీని మీరు రిమోట్తో సంబంధం లేకుండా వాడచ్చు. నేనైతే రిమోట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, మొత్తం యాప్ నుంచే యూజ్ చేస్తాను. అలానే మిమ్మల్ని రిమోట్ పడేయమనట్లేదు, బట్ రిమోట్ మీకు దగ్గరలో లేకపోయినా యాప్ నుంచి అన్ని పనులు అయిపోతాయి. అండ్ ఇంకా కూలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి 5000 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అంటే ట్రూ 1.5 టన్ ఏసీ అయితే కాదు, నియర్లీ 1.43 టన్ కెపాసిటీ అని అయితే చెప్పచ్చు. కాకపోతే 6000 వాట్ పీక్ కూలింగ్ కెపాసిటీకి అయితే వెళ్ళగలదు, ఓన్లీ టర్బో కూలింగ్లో మాత్రమే. అంటే ఇందాక నేను మోడ్స్లో చెప్పినట్టు 120% కూలింగ్ మోడ్లో మాత్రమే 6000 వాట్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఈ 1.5 టన్ ఏసీ 150 నుంచి 180 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్కి ఐడియల్గా ఉంటుంది, సరిపోతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు 120% మోడ్ని అయితే సో వెరీ రేర్గా ఒక 10-20 మంది గుమ్మిగూడి వచ్చినప్పుడు 5 మినిట్స్ ఆన్ చేసి తర్వాత మళ్ళీ 100%కి అయితే వెళ్ళండి. ఎక్కువ యూజ్ చేస్తే ఏసీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఏసీ 100% కాపర్ కండెన్సర్ కాయిల్స్తో వస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ కాపర్ కాయిల్స్ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్లో డ్యూరఫిన్ ప్లస్ కోటింగ్తో ప్రొటెక్ట్ చేయబడింది. ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది కదా, అదే ఈ కోటింగ్. ఇది రస్టింగ్ నుంచి ప్రివెంట్ చేసి డ్యూరబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ ఏసీ అప్ టు 52 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూల్ చేయగలదు. అండ్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ తోటే వస్తుంది. అండ్ ఇంకా ఏసీ రన్ అయ్యేటప్పుడు నాయిస్ గురించి మాట్లాడుకుంటే తక్కువ టెంపరేచర్ ఏసీలో సెట్ చేసినప్పుడు అప్ టు 45 డెసిబిల్స్ వరకు, అండ్ ఎక్కువ టెంపరేచర్స్ ఏసీలో సెట్ చేసినప్పుడు తక్కువ నాయిస్ అంటే 24 డెసిబిల్స్ వరకు అయితే వస్తుంది. కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఏసీ ఆన్ చేసిన వెంటనే ఒక 20 మినిట్స్కి కంప్లీట్గా రూమ్ని అయితే చిల్ చేస్తుంది. ఎయిర్ త్రో కూడా చాలా బాగుంది. 15 మినిట్స్ వరకు అయితే ఎయిర్ ఫ్లో ఉంటుంది ఫుల్ స్పీడ్లో. ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా 4-వే కూలింగ్ ఉండడం వల్ల రూమ్ని అన్ని కార్నర్స్లోకి చాలా బాగా కూల్ చేస్తుంది. ఇది కూడా 23-24 మోడల్స్తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ అని చెప్పాలి. ప్రీవియస్లీ ఓన్లీ 2-వే స్వింగ్ మాత్రమే ఉండేది. అండ్ ఇంకా కూలింగ్ ఇంట్లోకి ఎక్కువ జనాలు వచ్చినప్పుడు కూడా సఫిషియెంట్గా సరిపోతుంది. ఎక్కడ కూడా వామ్ ఫీలింగ్ అయితే ఉండదు. ఇంకా కన్వర్టబుల్ మోడ్స్ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ను బట్టి సో మీరు మోడ్ని అయితే చేంజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మోడ్స్లో చెప్పినట్టు. అండ్ ఇంకా ఈ ఏసీని మీరు కావాలనుకుంటే ఫ్యాన్లో కూడా యూజ్ చేయొచ్చు. రెయినీ సీజన్లో వామ్ ఎయిర్ త్రో ఉంది, స్లీప్ మోడ్ కూడా ఉంది. ఇలా ప్రతి ఫీచర్ అవైలబుల్గా ఉంది. ఇంకా గ్యాస్ కూడా R32 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్నే వీళ్ళు యూజ్ చేశారు. ఓవరాల్గా కూలింగ్లో మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు, ఎక్సలెంట్గా ఉంది. సో మరీ ఇంకా డైకిన్ రేంజ్ కూలింగ్ అయితే కాదు, బట్ నాకైతే ఆ ప్రైస్కి సఫిషియెంట్గా అనిపించింది. అండ్ వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. సో ఇది 5 ఇయర్స్ కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. 5 ఇయర్స్ వారంటీలో పీసీబీని కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఏసీలో పోయేదే ఎక్కువగా పీసీబీ, ఎక్కువ కాస్ట్ ఉండేది కూడా. సో అందుకే 5 ఇయర్స్ ఉండేలా చూసుకోండి మినిమం. ఇంతకుముందు దీనికన్నా ముందు ఇయర్ వరకు శాంసంగ్లో 1 ఇయరే ఉంటుండే పీసీబీ వారంటీ. సో ఈ ఇయర్ నుంచి అంటే 2025 మోడల్ ఏసీ నుంచి అయితే వీళ్ళు 5 ఇయర్స్ చేశారు. ఇదైతే పెద్ద ఉపశమనం అని అయితే చెప్పచ్చు. సో అంతకుముందు నేను 2025 మోడల్ ముందు వరకు నేను ఎవరికి రికమెండ్ చేయలేదు. సో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిని కూడా శాంసంగ్ ఏసీస్ అస్సలే కొననివ్వలేదు. బట్ ఇప్పుడైతే వీళ్ళు 5 ఇయర్స్ పీసీబీ వారంటీని ఇస్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఏమన్నా గ్యాస్ లీకేజ్ ఉన్నా కానీ ఫ్రీగా సర్వీస్ చేస్తారు. పీసీబీ, కండెన్సర్ కాయిల్స్, ఫ్యాన్, మోటార్, ఎవాపరేట్ కాయిల్స్ అన్నింటి మీద ఈ 5 ఇయర్స్ వారంటీ అయితే కవర్ అవుతుంది. ఓవరాల్గా ఈ శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీని కొనొచ్చా అంటే డెఫినెట్గా మీరు మంచి బ్రాండింగ్లో ఎక్సలెంట్ కూలింగ్తో యూజ్ఫుల్ స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక్క కాన్ ఏమనిపించిందంటే రిమోట్ కంట్రోల్కి బ్యాక్ లైట్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. నైట్ టైం అయితే అది కొంచెం ఇబ్బంది కలిగించింది. అదర్వైజ్ పెద్ద మేజర్ కాన్స్ అయితే లేవు.
అండ్ ఇన్ కేస్ ఇంకో 10,000 ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు 2026 మోడల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వీలైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, సో మరీ డైరెక్ట్ ఫేస్ మీదకి పోవద్దు అనుకుంటే విండ్ ఫ్రీ మోడల్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఈ సామ్సంగ్ 2025 మోడల్ అండ్ 2026 మోడల్ విండ్ ఫ్రీ మోడల్స్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఈ సామ్సంగ్ ఏసీ గురించి కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.